హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం 3 కేజీల చేపలు తీసుకున్నానండి. నేను దాంట్లో హాఫ్ కేజీ చేపలు తీసి అలానే ఫ్రై చేసుకుందామని పక్కన పెట్టేశాను. 2 నుంచి 3 సార్లు ఉప్పు వేసి బాగా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసి ఇలా చేపలు వేసుకోండి. ఇంకా మనము 2 నిమ్మకాయలంత చింతపండు నానబెట్టుకుందామంటే 150 గ్రామ్స్ చింతపండు బాగా నానబెట్టుకోనండి. ఈ విధంగా మెత్తగా నానబెట్టుకొని దాంట్లో ఉన్న జుజ్జు అంతా తీసేయండి. ఇంకా మనం పెనం పెట్టుకొని తగినన్ని శనగింజలు వేసుకుందాము. శనగింజలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. చూడండి, ఇవి బాగా వేగిపోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు చూడండి, బాగా వేగిపోయాయి. ఇంకా వేగిపోయినాక చల్లారినాక పొట్టు తీసుకొని పక్కన సర్వ్ చేసుకొని ప్లేట్లోకి. ఇంకా మనం అదే పెనంలో తగినన్ని జీలకర్ర తగినన్ని మెంతులు కూడా వేసుకుందాము. ఈ మెంతులు అనేది చేదుపోయేంత వరకు వేయించుకొని చల్లారినాక పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, వేగిపోయాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి పొడి చేసుకొని. ఇంకా మనం మిక్సీ జార్లో తీసుకొని తగినన్ని శనగింజలు ఏవైతే వేయించుకున్నామో అవి, ఇంకా జీలకర్ర మెంతులు వేసుకుందామండి. మీరు పొడి వేసినా కూడా ఓకే, అలానే వేసినా కూడా మెడిగిపోతాయి. ఇంకా మనం గ్రైండ్ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకుందాము. తగినంత పసుపు వేసుకుందాము. పసుపు వేసుకున్నాక మనం మసాలా అనేది వేసుకుందామండి. తగినంత కారం పొడి వేసుకుందాము. తగినంత ఉప్పు వేసుకుందాము. ఇంకా 2 టమాటాలన్నీ కట్ చేసుకొని 4 భాగాలకు కానీ చిన్న కట్ చేసుకొని వేసుకుందాము. ఇంక ఇవన్నీ గ్రైండ్ చేసుకుందామండి. చూడండి, పేస్ట్ లాగా చేసుకుందాము. ఇంక ఇప్పుడు మనము కొబ్బరి అయినా వేయచ్చు, కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు. ఇంకా ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్ వేసుకుందామండి. ఇంకా అల్లం పేస్ట్ అండి, అల్లం పేస్ట్ అని వేసుకోవచ్చు. తెల్లగడ్డలన్నా 6 నుంచి 7 వరకు వేసుకోవచ్చు. ఇంకా మనం ఇప్పుడు చింతపండు జుజ్జు వేసుకుందామండి. అంటే చింతపండులో ఉన్న రసం అంతా పిసికేసాం కాబట్టి దాంట్లో వేసుకుందాము. ఇంకా మనం గ్రైండ్ చేసుకుందాము. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నారంటే సరిపోతుందండి మసాలా. ఇంకా మనం పెనం పెట్టుకున్నాము. గుంత పెనం అంటే గుంతలాగా ఉన్నదైతే బాగా కూర అనేది బాగా అవుతుంది. ఇంకా తగినంత నూనె వేసుకుందామండి. 2 టేబుల్ నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు. ఇంకా మనము తగినన్ని ఆవాలు, తగినన్ని జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇంకా కరివేపాకు తగినన్ని వేసుకోనండి. ఖచ్చితంగా కరివేపాకు మట్టుకు ఉండాలి. ఆ ఫ్లేవరే డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇంకా మనము ఏదైతే మసాలా చేసుకున్నామో ఆ మసాలా అనేది వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి మసాలా అనేది వేయండి. ఈ విధంగా కలుపుకొని ఒక 2 నుంచి 3 సెకండ్ల వరకు కలుపుకున్న తర్వాత మనం ఏదైతే చింతపండు జుజ్జు తీసుకున్నామో అది రెడీగా పెట్టుకుందాము. ఇలా ఉడకబట్టాలండి. మసాలా అనేది బాగా ఉడకాలి. ఎందుకంటే మనం అల్లం పేస్టు, ఆనియన్స్ అవన్నీ వేసాం కాబట్టి ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఉప్పు కారం సరిపోయింది లేదో చూసుకుందాము. ఇంకా మనము ఉప్పు కారం సరిపోయాక ఇప్పుడు చింతపండు పులుసు అనేది వేసుకుందామండి. చింతపండు పులుసు వేసుకున్నాక కొంచెం ఉప్పు అనేది ఎక్కువ పడుతుంది. ఇవన్నీ బాగా ఉడికినాక చిక్కబడినాక ఉప్పు తక్కువగా ఉంటే వేసుకుందాము, సరేనా? లేదంటే సరిపోతుందండి. నా కొలతలతో చేశారంటే పులుసు మటుకు చాలా బాగుంటుంది. ఇంకా ఈ పులుసు బాగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు మూత పెట్టేసి ఉడికించుకోండి. చూడండి, బాగా ఉడకబడుతుంది. పులుసు అనేది కొంచెం చిక్కగా అవ్వాలి, పలసగా లేకుండా. చేపలు వేసే కొరికి మనకి పలసగా వస్తుంది. ఇంకా ఉప్పు సరిపోయింది లేదో చూసుకొని 1 టేబుల్ స్పూన్, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఇంకా మనము గరం మసాలా తగినంత వేసుకుందామండి. చెక్క లవంగా వేయలేదు కాబట్టి నేను గరం మసాలా కొంచెం ఒక పించ్ అంతా వేసుకుంటే సరిపోతుంది. బాగా కలపండి. ఉప్పు కారం సరిపోయలేవో చూసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి కొంచెం దగ్గర పడుతుందని పైన నూనె తేలేంత వరకు ఉడికించుకున్నారంటే సరిపోతుంది. ఇప్పుడు ఫిష్ మసాలా వేసుకుందామండి. ఫిష్ మసాలా వేసుకున్నారంటే ఫ్లేవర్ మటుకు చాలా బాగుంటుంది. అప్పుడే స్మెల్ వస్తుంది. ఏం చేస్తున్నాం ఇంట్లో, చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా ఇప్పుడు మనం చేపలు ఏవైతే వాష్ చేసుకొని వాటర్ వేసి పెట్టామో ఆ వాటర్ని వంపేసి ఇప్పుడు మనం చేపలు వేసుకుందామండి. తెమ్మ లేకుండా చేపలు వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేపలు అనేది వేసుకున్నారంటే చాలా బాగుంటుంది కర్రీ మటుకు.
నేను ఎలా అయితే చేస్తున్నానో మీరు కూడా అలానే చేయండి. పులుసు ఉంటుంది, అంత చిక్కగా ఉండదు, అంత పలసగా ఉండదు. అన్నంలోకి స్పెషల్గా బాగుంటుంది సంగట్లో కన్నా. జొన్న రొట్టెలకి, సద్ద రొట్టెలోకి, ఇలాంటి రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఫిష్ వేశాక ఈ విధంగా ఊరికే కలపండి. ఫిష్ పైన కలపకుండా సైడ్స్లో కలపండి. చూడండి, మసాలా అంతా పట్టేలాగా చేపలకు ఈ విధంగా కలుపుకోండి. ఇంకా హై ఫ్లేమ్లో పెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోకుండా. ఇంకొక 15 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకున్నారంటే చేప అనేది బాగా ఉడుకుతుంది, మసాలా అనేది బాగా పడుతుంది. చూడండి, పైన నూనె తేలేంత వరకు మీకు ఉడుకుతుంది కదా, మీకు కనపడుతుంది. చూడండి, ఇంకా తగినంత కొత్తిమీర వేసుకున్నాము, సర్వ్ చేసుకున్నామండి. ఉప్పు కారం సరిపోయలేదు చూసుకున్నాము. ఎంతో రుచికరమైన చేపల పులుసు అండి ఇది. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పులుసు కూడా ఉంది చూడండి, ఉప్పు కారం సరిపోయలేవో చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.